ఎన్ని సందర్భాల్లో ఎన్ని విషయాల్లో అయినా సరే మనం ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు కోసం మనం ఏం చేయాలి? నిలబడే వారిగా మనం ఉండాలి. చాలామంది వస్తారు, ఎందుకు వస్తారు మందిరానికి చెప్పండి? ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆరోగ్యం పొందుకోవడానికి, మన అవసరాలు తీర్చుకోవడానికి. దేవుని మందిరం ఎలా ఉందంటే ఒక అవసరాలు తీర్చుకునే ఒక స్టోర్ లాగా ఉంటుంది అనమాట అనేక మంది. కానీ క్రీస్తు ఏమని చెప్పాడు చెప్పండి? నా దగ్గరికి వస్తే మీకు ఆశీర్వాదం ఇస్తానని చెప్పారా? ఆయన చెప్పిందల్లా ఒకటే, నన్ను నమ్ముకుంటే నిత్య జీవనం ఇస్తామని చెప్పాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోక రాజ్యానికి వెళ్తాం. మనం యేసుని నమ్ముకోవాల్సింది దేనికోసం అంటే, ఈ లోకంలో ఉన్న శ్రమలను భరించి నరకం నుంచి తప్పించబడి పరలోకం వెళ్ళాలనే ఉద్దేశంతో దేవుని నమ్ముకోవాలి. కానీ మన పాపాలు పోగొట్టుకుని దేవుని నమ్ముకోవాలి. కానీ ఆశీర్వాదాల కోసం దేవుని మందిరాన్ని రావడానికి ఇష్టపడకూడదు అనమాట. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా దేవుని మందిరానికి వస్తాం. మనం కూడా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఎన్ని వ్యాధులు ఎదురైనా సరే, క్రీస్తుని విడిచి వెళ్ళేవారంగా మనం ఉండకుండా, శ్రమలు ఎదురైనా సరే, రోగం ఎదురైనా సరే, అప్పులు ఎక్కువైనా సరే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టే వారిగా మనం ఉండకుండా అంతం వరకు కూడా క్రీస్తు సాక్షులుగా మనం జీవించినట్లయితే గొప్ప జీవకిరీటం దేవుడు మన కోసం దాచి ఉంటాడు. కాబట్టి అట్టి కృపతో మనందరం కూడా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు కోసం మనం జీవించే వారుగా ఉందాం. అట్టి కృపను దేవుడు మనందరికి దయచేయను గాక.